తెలంగాణ భాజపాలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నితిన్ పర్యటన ఖరారైంది. రాష్ట్ర స్థాయి నేతల నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు పార్టీని అన్ని అంచెల్లో బలోపేతం చేసేందుకు నితిన్ నబీన్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేయనున్నారు. త్వరలో జరగబోయే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ నవీన్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, జాతీయ అధ్యక్షుడైన తర్వాత రెండోసారి నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎల్లుండి వరకు తెలంగాణలోనే నితిన్ నబీన్ ఉండనున్నారు. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణలో 10 జిల్లాలలో బీజేపీ పార్టీ కార్యాలయాలను, కొత్త పార్టీ కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు నితిన్ నబీన్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొత్త పార్టీ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఆ కార్యాలయం ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచే మిగిలిన 9 జిల్లాల పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. దాని తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో నితిన్ నబీన్ మాట్లాడతారు. ఇక అక్కడి నుంచి నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకుంటారు. అక్కడ 3 కార్పొరేషన్లకు సంబంధించి జిహెచ్ఎంసీ, అదేవిధంగా ఎంఎంసీ, సిఎంసీ ఈ 3 కార్పొరేషన్లలో ఉన్న పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లతోటి అక్కడ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొంటారు. ముఖ్యంగా ఈ 3 కార్పొరేషన్లలో గెలుపుకోయి దిశానిర్దేశం నితిన్ నబీన్ చేయనున్నారు. ఇక దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోటి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నాయకులతోటి నితిన్ నబీన్ సమావేశం అవుతారు. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపుకై లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే నితిన్ నబీన్ సూచించారు. అందులో భాగంగా ఈ రోజు ముఖ్య నేతలతో మాట్లాడి కొంత వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ఎందుకంటే గతంలో కూడా కొంత పార్టీ నాయకుల మధ్య మనస్పర్ధలు, అంతరాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయాలన్నీ కూడా నితిన్ నబీన్ దగ్గరకు చేరుకున్నాయి. దీంతో ఈ రోజు జరగబోయే పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే సమావేశం ఎంతో కీలకంగా మారింది. అంటే నితిన్ నబీన్ ఏం సూచిస్తారు, కొంతమంది నేతలకు కొంత క్లాస్ తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక రేపు విబిఐటి కాలేజ్ లో అక్కడ యూత్ కాన్క్లేవ్ లో నితిన్ నబీన్ పాల్గొంటారు. దాని తర్వాత అక్కడి నుంచి నేరుగా వరంగల్ కి చేరుకుంటారు. అక్కడ వరంగల్ సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం, భద్రకాళి అమ్మవారి టెంపుల్ దర్శనం, దాని తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు నితిన్ నబీన్ చేరుకుంటారు. దాని తర్వాత గట్కేసర్లో, అంటే మంగళవారం రోజు గట్కేసర్లో పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ తోటి మరో కీలకమైన సమావేశం ఉంది. ఆ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొని రాబోయే పార్టీ బలోపేతానికి సంబంధించి అక్కడ చర్చించనున్నారు. దాని తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి నితిన్ నబీన్ ప్రయాణమవుతారు. ముఖ్యంగా ఈ పర్యటన బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కూడా పార్టీ నాయకులు చెప్తున్నారు. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.